శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. మేషరాశి జాతకుల్లో ప్రధానంగా వాళ్ళకి ఆదాయ వ్యయాలు మనం చూసుకునేటట్టయితే ఆదాయం 11 ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది. అలానే ముఖ్యంగా వాళ్ళకి రాజ్యపూజ్య విషయంలో రాజ్యపూజ్యం 2 ఉంటుంది, అవమానం 4 ఉంటుంది. అంటే ఆదాయం అనేది చాలా అద్భుతంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. 11 అలానే ఆదాయం 5 అనేది మనకు ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంటే ఆకస్మికంగా కొన్ని ధనలాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ మేషరాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా జరగబోతుంది అంటే ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. అలానే స్థానచలనము, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. వృత్తిలో అనుకూలంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు, ధనలాభము, సుఖం కలిగే అవకాశాలు, కార్యసిద్ధి, కుటుంబ సహకారం ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఎక్కడ కూడా అవమానాలు జరగకుండా, సోదరులతోటి విరోధ భావాలు కలగకుండా చూసుకోండి, తీవ్రమైన విచారం కలగకుండా చూసుకోండి. కొంత బంధుమిత్రులతోటి కూడా కలహాలు జరిగే అవకాశాలు, శత్రు భయము, ఆరోగ్యపరంగా సంబంధమైన విషయాల్లో కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులకి గుర్తింపు, అలానే వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి.